బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై మరో కీలక మలుపు తిరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇటీవల కవితకు బెయిల్ ఇవ్వడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు కవిత. అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ ఇవ్వాలి అని బెయిల్ పిటిషన్లో కోర్టును కోరుతున్నారు కవిత. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపబోతున్నారు జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్. మరోవైపు ఈ నెల 14 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పొడిగించారు. 55 రోజులుగా తీహార్ జైల్లోనే కవిత ఉన్నారు. మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించి తీహార్ జైల్లో ఉంచారు. ఆ తర్వాత సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసింది. ఈ 2 కేసుల్లోనూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ మూవ్ చేశారు. సో కవిత తరపు న్యాయవాదులు వినిపించే వాదన ఏంటి ఢిల్లీ హైకోర్టులో? అయితే కవిత బెయిల్ పిటిషన్ ని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో కవిత న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. మనం ముందే చెప్పాము, రౌస్ అవెన్యూ కోర్టు లోని సిబిఐ స్పెషల్ జడ్జి కావేరి బవేజా కవితకు సంబంధించిన పిటిషన్ అన్నింటినీ కూడా కొట్టిపారేశారు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన కేసులో ఆమె బెయిల్ పిటిషన్ ని, అలాగే సిబిఐ అరెస్ట్ చేసిన బెయిల్ పిటిషన్ ని, ఈ 2 కేసుల నుంచి బెయిల్ పిటిషన్ ని కొట్టివేసిన నేపథ్యంలో ట్రయల్ కోర్టు నుంచి పెద్ద షాక్ తగిలింది కవితకి. ఈ నేపథ్యంలోని కవిత లాయర్లు ఈ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులోని స్వర్ణకాంత్ శర్మ బెంచ్ ఈ రోజు దీనికి సంబంధించి విచారణ చేపట్టబోతుంది. అయితే ప్రధానంగా వీళ్ళు అడిగేది 2 ఇష్యూస్ అడుగుతున్నారు. అనారోగ్య కారణాలు ఒకటి ప్రధానంగా చూపుతున్నారు. 2 ఆమె తాను స్టార్ క్యాంపైనర్ గా ఉన్నాను కాబట్టి తనకి ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా ఉంది, మరి ఈ 2 విషయంలో తనకి బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అనారోగ్య కారణాలని పరిగణలోకి తీసుకుంటే కొంత అవకాశాలు అయితే ఉంటాయి బెయిల్ కి. అయితే ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటిదాకా కూడా ఎవరికి కూడా ట్రయల్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ బెయిల్ అయితే రాలేదు. సుప్రీంకోర్టులో మాత్రమే బెయిల్ వచ్చింది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులోనే విచారణ జరుగుతుంది. మరి ఈ విధంగా సుప్రీంకోర్టులోంచి బెయిల్ తెచ్చుకోవాల్సింది తప్ప హైకోర్టులో వచ్చే అవకాశం లేదు. ఇటువైపు కవిత లాయర్లు స్ట్రాంగ్ గా తమ వాదన వినిపించడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా అభిషేక్ మను సింఘ్వి, మోహిత్ రావు, అలాగే నితీష్ రాణా, విక్రమ్ చౌదరి వీళ్ళు కూడా తమ వాదనని హైకోర్టులో వినిపిస్తున్నారు. కవితకు అనారోగ్య కారణాల రీత్యా ఆమెకు బెయిల్ ఇవ్వాలనేది ప్రధాన అంశంగా చేర్చారు. మరి దీనికి ఈ ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా స్ట్రాంగ్ గా తమ వాదన వినిపించబోతుంది. కవితకు బెయిల్ ఇస్తే కేసును తప్పుదోవ పట్టిస్తారు. అప్పుడు మారిన వాళ్ళు కూడా తిరిగి మార్చి తనకు అనుకూలంగా తెచ్చుకుంటారు. ఇది ఒకసారి జరిగింది కాబట్టి రెండోసారి ఇలా జరగడానికి వీల్లేదు, ఆమె ఈ విచారణకు సహకరించలేదని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్ట్రాంగ్ గా తన వాదన వినిపించబోతుంది. ఇదే వాదనకి కోర్టు కన్విన్స్ అయితే మాత్రం కవితకి ఇక్కడ కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. రోహిత్. రైట్ రామకృష్ణ, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇటీవల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సిబిఐ ఈడీ కేసుల్లో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో లోయర్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈడీ సిబిఐ కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే కేసుపై ప్రభావం పడుతుందనే వాదనను వినిపించడంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు కవిత. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలి అని కవిత కోర్టును కోరుతున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపబోతున్నారు జస్టిస్ స్వర్ణకాంత శర్మ. మరోవైపు ఈ నెల 14 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. 55 రోజులుగా కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. కవితను మార్చి 15న అరెస్ట్ చేశారు ఈడీ పోలీసులు. ఆ తర్వాత తీహార్ జైల్లో ఉండగానే సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసింది.